చేస్తున్న చెట్టుకు మంచు ఉన్నట్లంటే మాట, మంచు ఎలా అయితే ఉంటుందో చెట్టుకి, దేవుడు మనకు కూడా అలా ఉంటాడు. ఎలా ఉంటాడంట? శీతాకాలం వస్తే మంచు గురించి మనకు అందరికీ తెలుసే కదా. వర్షంలాగా అదేం చేస్తుందంట? చెట్ల మీద ఉండిపోతుంది. అంటే వర్షం చెప్పిన మంచు చెట్టుకి ఎలా ఉన్నట్లు ఉందంటే, శీతాకాలం వచ్చినప్పుడు ఎండిపోయిన చెట్టు కూడా దాని మంచు పడితే ఎలా ఉంటుంది? మరలా అదేంటిది? చిగురిస్తూ ఉంటుంది. రెండు, ఆ చెట్టు అంతా ఎలా ఉంటుంది తెలుసా? పచ్చదనంగా ఉంటుంది. మూడు, తన వేలుల్లో కూడా అంట ఆ మంచు ద్వారా ఏమవుతుంది? బలపరచబడుతూ ఉంటుంది అంట. హల్లెలూయా. అంటే ఇంకో విషయం చెప్పన, వర్షమైన శబ్దం బట్టి మనకి వర్షం పడుతుందని తెలిసిద్ది, కానీ మంచు తెలియదు. తెలిసిద్దా? తెలీదు. అలాగే దేవుడు నీ జీవితాలలో కూడా నిశ్శబ్దముగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎంతలా తెలుసా? శబ్దము రాకోకుండా నీ జీవితం పచ్చదనంగా ఉండులాగున, నీలో రూపాంతరపరచబడలాగున, నీకంటూ నూతన వాగ్దానం ఇచ్చులాగున, నీకంటూ ప్రత్యేక స్థితిలో ఉంచులాగున, ఆ చెట్టుకు మంచు ఎలాగైతే ఉంటుందో నీ జీవితంలో పశ్చాత్తాపడి దేవుడు పాదాలు పడి నీవు ఆయన సన్నిధిలో కడగబడి ఉండగలిగితే, చెట్టుకు ఏ రీతి అయితే దీవించబడిందో ఒక మంచు అలా, అదే మంచుకు సాదృశ్యంగా దేవుడు నీ జీవితంలో తోడన్నాడు కదా, నిన్ను పచ్చగా ఉంచుతానన్నాడు.